ఇదిగో పెళ్ళాపితే చచ్చిపోతానని ఈ నిమిషం వరకు నన్ను బెదిరించింది. నువ్వు నాకు వద్దని చెప్పాను కదరా, ఎందుకు నా ప్రాణం తీస్తావు? సంతోషమా ఇప్పుడు? లేదు, ఇప్పటికి కూడా అవసరం లేదురా. నువ్వు అసలు ఎవడు నువ్వు? గౌతమి ప్లీజ్ రేయ్ వద్దు. నన్ను పిచ్చోళ్ళ ప్రేమిస్తున్న వీణ్ణి కూడా కాదని పీటల మీదకొచ్చి కూర్చుంటే నా మెళ్ళో తాళి కట్టకుండా దాని మెళ్ళో తాళి కట్టావు కదా. చూస్తా మీరందరూ ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తా. విన్నారా? ఇప్పుడు విన్నారా? తప్పెవరిదో తెలిసిందా? మీ అమ్మ అప్ప ఎట్టా పెంచారే, ఎన్ని మంచి మాటలు చెప్పి పెంచారే, ఎంత బుద్ధిగా పెంచారే, నమ్మారు కదే. బిడ్డలు బంగారం, ఎప్పుడు మేలిమి బంగారంలా ఉంటారనుకున్నారే తప్ప ఇట్లా కన్నవాళ్ల కళ్ళు కప్పి ఇట్లాంటి పని ఒకటి చేస్తారని ఏమాత్రం ఊహించలేదే, ఏమాత్రం ఊహించలేదు. లేదు పాటి, నేనెప్పుడు అమ్మ అప్పని కాదని ఏదీ చేయలేదు. ఇప్పుడు కూడా ఇది నేను మాట్లాడుకో. సాధించేసావు కదా, నీకు కావాల్సింది సాధించేసుకున్నావు కదా. బతుకు, నీ బ్రతుకు నువ్వు బతుకు. మీ అమ్మ అప్ప చచ్చిపోయారనుకో, ఎవరు లేరిక. అమ్మా
ప్లీజ్ అమ్మా. చేయాల్సిందంతా చేసి ఇలా కాళ్ళ మీద పడకు. ఆడపిల్ల అలుసు ఇవ్వకపోతే ఏ మగాడు ముందుకు అడుగేయడమ్మా. నువ్వు అలుసు ఇవ్వబట్టే అతనంత ధైర్యంగా తాళి కట్టగలిగాడు. అది నీ మెళ్ళ నీకు పసుపు తాడేనేమో, కానీ తల్లిదండ్రులుగా అది మాకు ఊరితాడు. అంకుల్, దయచేసి క్షమించండి. ఇదేది కావాలని చేసింది కాదు. గీతని మొదట నేనే ఇష్టపడ్డాను. తను వద్దంది. అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకునింది. మీకోసమే బతకాలి అనుకునింది. వద్దు, మాట్లాడబాకండి. ఈ కళ్ళబొల్లి మాటలు ఈ పిల్లకి చెప్పి ఈ పిల్లని మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేయాలని చూడొద్దు. అయిపోయింది, అంతా అయిపోయింది. లేదంటే ఆంటీ ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి. పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఎంతో ప్రయత్నించాం, కానీ దానికి పరిస్థితులు అనుకూలించలేదు. అనుకోకుండా అన్నీ ఒకదానికొకటి అసలు ఏవేవో జరిగిపోయినాయి. ఎవరు మనసు నొప్పించకూడదు, అందరినీ ఒప్పించే మేమిద్దరం ఒక్కటవ్వాలని ఎంతగానో ప్రయత్నించామంటే దాని గురించే తాపత్రయపడ్డాం. కానీ చివరికి ఇట్ట అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. మేమెవరికి ద్రోహం చేయాలనో ఎవరి మనసో కష్టపెట్టాలనో ఇది చేయలేదు. ఆంటీ ప్లీజ్. చాలు స్వామి. ఇప్పటికే ఇంత జరుగుతూ ఉండదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం మాట్లాడినావంటే వాళ్ళు చచ్చిపోతారా. ప్లీజ్ ఆగరా. అమ్మా 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 వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా. అబ్బా 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 వద్దమ్మా, ప్లీజ్ వెళ్ళొద్దమ్మా, ప్లీజ్ అబ్బా. పూరి 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 చెప్పు, పూరి వెళ్ళొద్దు పూరి. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. అమ్మా గీత, అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళొద్దమ్మా. లే. నాకు వేరే దారి లేదు. ఏం చేయను? నేను దక్కించుకోవడానికి నాకు ఇది తప్ప వేరే దారి కనిపించలేదు. చెప్పాను కదా. గీత ప్లీజ్, గీత నువ్వు ఏడవబా గీత. కనకం చూడవే, ఎంత దారుణం జరిగిపోయిందో. అలా ఉండిపోయావంటే ఉలుకు పలుకు లేకుండా మాట్లాడవే.
మా 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 ప్లీజ్ మా దయచేసి అర్థం చేసుకోమా. మా నీ మీద గౌరవంతోనో భయంతోనో ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమై చచ్చిపోయానమ్మా. ప్లీజ్ మా అమ్మా మా అమ్మా ప్లీజ్ అమ్మా. గీత లేకపోతే నేను బతకలేనమ్మా. మా అందుకే ఇట చేసినానమ్మా. మా గౌతమి గౌతమి వదలు. గౌతమి కారెక్కు. నేనెక్కను. గౌతమి గౌతమి ప్లీజ్ గౌతమి కారెక్కు. అవతలికి పో. గౌతమి ప్లీజ్ నా మాట విను. ఏయ్! గౌతమి నా మాట విని కారెక్కు గౌతమి. ఆడపిల్లలు ఎంత అపురూపంగా చూస్తున్నా కొంచెం అదుపాగ్యాలతో పెంచాలి, లేకపోతే వాళ్ళ జీవితాలు ఇలాగే సర్వనాశనం అవుతాయి. గౌతమి దాని ఇష్టానికి వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను, కానీ నువ్వు వినకుండా ముద్దుగా గారాభంగా పెంచావు. ఇప్పుడు ఏమైంది? దాని బతుకు సర్వనాశనం అయింది, మన పరువు అంతా పోయింది కదే. అంత
అమ్మా గౌతమి, ఎందుకు చేసావా ఈ పని? ఎందుకు చేశావు? నిన్ను కని పెంచిన పాపానికి నువ్వు మాకిచ్చే బహుమానం ఇదేనా? బాగుంది, చాలా బాగుంది. నువ్వు చెల్లెలవైనా నిన్నెప్పుడు రిస్ట్రిక్ట్ చేసి పెంచలేదు. నాకున్న స్వతంత్రం నీకు కూడా ఉండాలనుకున్నాను. దాన్ని నువ్వెప్పుడు మిస్యూజ్ చేసుకోవనుకున్నాను. కానీ ఇలా చేస్తావనుకోలేదు. చాలా నీచమైన పని నువ్వు చేసింది. ఏంటి అట్లా చూస్తున్నావు? నువ్వు చేసిందంతా నీతి నిజాయితీ అయిన పనా? నీకు పెళ్ళైతే నిన్ను అల్లుడిని చూసి మురిచిపోవాలనుకున్నాను. అగ్ని సాక్షిగా నువ్వు అల్లుడు చిటికిన వేలు పట్టుకుని మీ ఇద్దరు అగ్నిగుండ చుట్టూ తిరుగుతుంటే మనస్ఫూర్తిగా ఆనందించి ఆశీర్వదిద్దాం అనుకున్నాను. కానీ నీ జీవితాన్ని నువ్వే నిప్పుల్లోకి తోసేసుకున్నావు కదమ్మా. పరాయి పిల్లకి సొంతం కావాల్సిన మనిషి కోసం ఆశపడితే జీవితం ఏమైపోతుందో తెలుసుకున్నావా? నీ పారాని ఆరకముందే జీవితం ఏమైపోయిందో తెలుసుకున్నావా? ఇప్పుడు నా రక్తం చూస్తున్నట్టు దాని రక్తం కళ్ళ చూడాలా? దాన్ని వదలను. నీకేమన్నా పిచ్చా? నువ్వు మాట్లాడుకో. నా మనుషులంటే నేనేం చేసినా నాతో నిలబడే వాళ్ళు. మీరెవరు కాదు. నా ఆశల కోసం, నా జీవితం కోసం మీరేమీ చేయలేదు. మీరెవ్వరు నా వాళ్ళు కాదు. గౌతమి, ప్లీజ్ గౌతమి, దయచేసి తెలుసుకో. ఇది కాదు మన జీవితం. నేనున్నాను, నీకోసం నేనున్నాను. నీ వల్లేరా? సగం నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. ఇక్కడున్నావంటే చంపేస్తారు. పో ఇక్కడి నుంచి. అజయ్, ఇలాంటిది నీకు కరెక్ట్ కాదు. ఇలాంటి దానికోసం నువ్వు ఎదురు చూడటం అస్సలు కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళిపో. వెళ్ళి నీ జీవితం నువ్వు చూసుకో. అసలు జీవితం అంటేనే గౌతమితో అనుకున్నాను. గౌతమి లేకపోతే ఇంకా జీవితం ఏముంది? నేను గౌతమి కోసమే ఉన్నాను. అది కాదు అజయ్, వద్దు, వెళ్ళిపో. లేదు, నేను గౌతమి కోసం ఇక్కడే ఉంటాను. తన కోసమే ఉంటాను.